చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రభుత్వ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, తిరగబడుతున్నటువంటి యువతపైన, ఆదివాసీలపైన, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కవులు, కళాకారులు, రచయితలపైన ఈరోజు అర్బన్ నక్సలైట్ల పేరుతోటి తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడాన్ని, పట్టభాగాలు ఈరోజు పిట్టల్లా కాల్ చంపడాన్ని, ఈ హక్కును ఎవరిచ్చారని చెప్పి మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోడీ అనుకుంటా ఉన్నారు కావచ్చు, ఒక రామచంద్ర రెడ్డిని చంపినంత మాత్రాన మిగతా ప్రజా హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి బూట కెండుకడ్లతో హత్యలు చేస్తున్నటువంటి వారిపైన మీరు చేస్తున్నటువంటి హత్యలు ఏదో తాత్కాలికం తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే పాలక ప్రభుత్వాలకు నిజంగా ఈ పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ప్రజలకు కూడా సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించవలసినటువంటి ప్రభుత్వాలు కేవలం హత్య రాజకీయాలు, బూట కెన్కౌంటర్లతోటి హత్య చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిత్రులారా, నిజంగా అభిషేక్ చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రధానమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలు పరిష్కరించకుండా కగార్ ఆపరేషన్ పేరుతోటి మార్చి 1వ తేదీ కల్లా పూర్తిగా నిర్మూలన చేస్తామని చెప్పి కలలు కంటా ఉన్నారు. సరే, ఈరోజు హత్యలు చేస్తున్నారు కావచ్చు, కానీ మీ దగ్గర ప్రభుత్వం ఉందని చెప్పి, పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పి అమాయక ప్రజలను మీరు హత్యలు చేస్తే రేపు రాబో రోజుల్లో తిరుగుబాటు తప్పనిసరిగా వస్తుంది. ఆ తిరుగుబాటులో మీరందరూ కూడా మాడి మసైపోయేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకముందే వాస్తవం చిత్తశుద్ధి ఉంటాయి ప్రభుత్వాలకు. ఈ ప్రజా సమస్యలు కానీ ముఖ్యంగా మావోయిస్టులు చెప్తా ఉన్నారు శాంతి చర్చలు జరపమని చెప్పినా కూడా శాంతి చర్చలు జరపకుండా కేవలం వారి యొక్క తుపాకీ గొట్టం ద్వారా హత్యలు చేయడాన్ని మేము తీవ్రంగా గలిస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు పహల్గాం మనం జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశం పైన అటాక్ చేసినటువంటి పహల్గాం సంబంధించినటువంటి టెర్రరిస్టులతో చర్చ జరపడానికి ప్రధానమంత్రికి అమిత్ షా చేతులు వచ్చినాయి. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ ప్రజానికం కోసం పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి హక్కుల కార్యకర్తలు మావోయిస్టులపై చర్చ జరపడానికి నీకు ఎందుకు చేతులు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఈరోజు రామచంద్ర రెడ్డి గారి మరణం ఇది కేవలం ప్రభుత్వ హత్యగా భావిస్తా ఉన్నాం. రేపు రాబో రోజుల్లో మీరు ఇలాంటి బూట కనకడలతో హత్యలు చేస్తే ఈ ప్రజానికం రానున్న రోజుల్లో తిరుగుబాటు బావుట ఎగరవేస్తుంది. మీరు ఎంత పెద్దగా మీరు అణచివేస్తే ఉద్యమాలను అదే సందర్భంలో అంత పెద్దగా మరింత ఉద్యమాలు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి తప్ప ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా తిరుగుబాటుకు మొదటి నుంచి సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే ఈ తెలంగాణ ఉద్యమంత వరకు కూడా మావోయిస్టుల ఉద్యమాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి గడ్డ. ఎక్కడ కూడా ఈ మీరు చేస్తున్నటువంటి నిర్బంధాలకు మేము పారిపోయేటటువంటి వ్యక్తులం కాదు. ఈ గడ్డ, ఈ రక్తం, ఈ చెట్లు, ఈ గుట్టలన్నీ కూడా మాకు ఈ భూమి అంతా కూడా తిరుగుబాటు నేర్పించినటువంటి ప్రాంతం కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి కానీ అమిత్ షాకు శాంతి చర్చలు జరపండి. మావోయిస్టులు పెట్టినటువంటి ఆ డిమాండ్లను మీరు నెరవేర్చేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి బూట కనుకోవడం చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజా సంఘాలుగా అందరం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరొకసారి రామచంద్ర గారికి విప్లవ జయ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మిత్రులారా. రామచంద్ర రెడ్డి.